దేవుని ఆజ్ఞలు పాటించుట, దేవుని సన్నిధి యందు నిలుచుట, దేవుని కొరకు బ్రతుకుట అనేది ప్రాముఖ్యమైన సంగతులు. న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు, ఇదే మన నుండి ఆశపడుతున్నాడు. దేవునికి తగినట్టుగా ఆయన ఏమై ఉన్నాడో, మన నుండి ఏం కోరుకుంటున్నాడో, మనం ఎట్లా నివసించాలని, ఎట్లా జీవించాలని కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం జీవించుట, దేవుని సన్నిధిలో నడుచుట, దేవుని ప్రేమించి దేవుని కొరకు మనం జీవించుట అనేది కూడా ఇక్కడ భాగమై ఉంటున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ అనుదిన దైవ కృప అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ దినం కూడా బైబిల్లో నుంచి ఒక వాక్యమును చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఈ అధ్యాయంలో వంశావళి యొక్క పట్టికను మనం చూస్తాం. అయితే హానోకు దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఒక మంచి మాట చెప్పుచున్నాడు. అదేంటనంటే, హానోకు తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ దేవునితో కూడా నడిచాడు. ఈ భాగాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? చాలా భాగాల్లో మనం చూస్తే దేవుని ఆజ్ఞలు పాటించుట, దేవుని సన్నిధి యందు నిలుచుట, దేవుని కొరకు బ్రతుకుట అనేది ప్రాముఖ్యమైన సంగతులు. ఇక్కడ 2 భాగాలుగా ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హానోకు గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. రెండవది, దేవునితో నడుచుట అనే భాగంలో మనం కొన్ని రిఫరెన్సెస్ ఆధారంగా మనం కూడా వాటిని ధ్యానం చేసి అర్థం చేసుకుందాం. మొదటి భాగంలో నుంచి హానోకు ఎవరు? హానోకు ఇక్కడ ఈ భాగాన్ని బట్టి చూస్తే పూర్వీకుల్లో ఒకరు. అయితే యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది, దాంట్లో నుంచి 14 వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లైనను. అంటే ఈ మాటను బట్టి మనం చూస్తే హానోకు ప్రవక్త అని దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం. అంటే హానోకు కూడా ప్రవచించాడు. రెండవ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనుపోయిన గనుక అతడు కనబడలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, విశ్వాస విషయంలో సాక్ష్యం పొందినవాడు హానోకు, దేవుని నమ్మిన వ్యక్తి. కాబట్టి ఇలా తన జీవితాన్ని దేవునిలో కొనసాగించి దేవునితో కూడా సహవాసం చేసి దేవునితో నడిచాడని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. అయితే మనం కూడా భూమి మీద బ్రతుకుచ్చు, దేవుని యొద్ద నేర్చుకొనుచు దేవుని సన్నిధిలో కొనసాగాలి. దాని కొరకు దేవుని వాక్యం ఏం చెప్తున్నదో ఈ 2వ భాగంలో నుంచి చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఇక్కడ దేవుడు అబ్రహాంతో చెప్పుచున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అనే మాట. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంటే మనము కూడా దేవునితో నడవాలి, దేవుని సన్నిధిలో నడవాలంటే ఇక్కడ ఒక మాట, న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు, ఇదే మన నుండి ఆశపడుతున్నాడు. ఇలా మనం నడుచుకున్నప్పుడు మనము కూడా దేవుని సన్నిధిలో నడుచుకున్నట్టే. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ భాగాన్ని చదువుదాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వల్లని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. కాబట్టి ఈ భాగంలో నుంచి మనం చూస్తున్నాం ఏంటి అనంటే, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా మేము నడుచుకోవాలి. కాబట్టి ఈ భాగాలన్నిటిని బట్టి మనకు అర్థమయ్యే మాట ఏంటి అనంటే, దేవునికి తగినట్టుగా ఆయన ఏమై ఉన్నాడో, మన నుండి ఏం కోరుకుంటున్నాడో, మనం ఎట్లా నివసించాలని, ఎట్లా జీవించాలని కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం జీవించుట, దేవుని సన్నిధిలో నడుచుట.
రెండవది, దేవుని ప్రేమించి దేవుని కొరకు మనం జీవించుట అనేది కూడా ఇక్కడ భాగమై ఉంటున్నది. కాబట్టి హానోకు ఆ రీతిగా నడుచుకుని దేవుని మెప్పించాడు. దేవుని సన్నిధిలో విశ్వాసిగాను ప్రవక్తగాను జీవిస్తూ వచ్చాడు. నిజమే, ఇది ప్రతి వారికి సాధ్యమే. ప్రభు సహాయం చేయటానికి ఇష్టపడుచున్నాడు. ప్రతి వారిని ఈ రీతిగానే నడుచుకోవాలని దేవుడు బోధించుచున్నాడు. కాబట్టి మనము కూడా ఈ అంత్య దినాల్లో దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితులుగుండి దేవుని మాట వింటూ దేవుని ఆజ్ఞ నెరవేరుస్తూ యోగ్యమైన సంగతుల్లో పాలివారమై దేవుని గుణగణాలకు దేవుని వాక్యానికి తగిన రీతిగా నడుచుకుని దేవుని నామాన్ని మహింపరచాలి. అది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ రోజు హానోకు ఆ రీతిగా నడిచాడు. హానోకు ఆ రీతిగా నడిచి దేవుని చేత మెప్పు పొందాడు, దేవుని రాజ్యమునకు వెళ్ళాడు. మనం కూడా ఆ రీతిగా నడిచి దేవుని చేత మెప్పు పొంది దేవుని మహిమపరిచి మనం కూడా దేవుని రాజ్య వారసులం కావాలి. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, వందనాలు. ఈ దినం మీరు మమ్మల్ని ప్రేమించి మరొక వాక్యాన్ని మాకు ఇచ్చారు. స్తోత్రాలు. హానోకు నీ సన్నిధిలో నడిచి దేవా ఈ లోకంలో జీవించాడు. తన జీవిత యాత్రలో ప్రభువా నీతో సహవాసం కలిగిన వాడుగా జీవించొచ్చాడు. మా జీవితాలు కూడా ఆ రీతిగానే ఉండాలని నీ వాక్యాల ద్వారా నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి నీ సన్నిధులు నడుచుకునుట, నీతో సహవాసం చేయుట, నీ సహవాసంలో జీవించుట అనే మాటలకు మీరు జ్ఞాపకం చేసిన తలంపుల కొరకే స్తోత్రాలు. ఆ రీతిగా మాలో ప్రతి ఒక్కరూ నడుచుకుని నీ ద్వారా మెప్పు పొంది నీ రాజ్య వారసులో ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ దినమంతటికి కావలసిన నీ కృపనిచ్చి బలపరచమని మహిమా ఘనత నీకు ఆరోపిస్తూ రానున్న ధ్యాన భాగాలన్నింటిలో నీ కృప తోడించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనం అందరం కలుసుకుందాం. దేవుని యొక్క అత్యంత కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.